ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ ఎంపీకి ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు, కన్నుమూత అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారని లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతున్నాం. నల్గొండ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నల్గొండ మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్ రెడ్డి 85 సంవత్సరాలు మృతి చెందారు. ఏడాదిగా అనారోగ్యంతో ఆయన హైదరాబాద్ లో సంతోష్ నగర్ గృహంలో సోమవారం మధ్యాహ్నం చనిపోయారు. నల్గొండ జిల్లా పిఏపల్లి అనగా మండల అజ్మూర్ గ్రామానికి చెందినటువంటి దామోదర్ 1979 నల్గొండ ఎంపీగా గెలుపొందారు. దేవరకొండ ప్రాంతంలో సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేశారు. మాజీ సీఎంలు వైఎస్ రాజశేఖర రెడ్డి, కొనిశెట్టి రోసయ్య, నెదురుపల్లి జనార్దన్ రెడ్డి, చకిలం శ్రీనివాసరావులకు ఆయన సన్నిహితుడు. హైదరాబాద్ ప్రశాంత్ నగర్ లో ఉన్నటువంటి మహాప్రస్థానంలో మంగళవారం దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. దామోదర్ రెడ్డి మృతి పట్ల మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, ఎమ్మెల్యే బల్మూరు తదితరులు అయితే సంతాపం తెలియజేశారు. గతంలో ఎందుకంటే వయసు మీద పడింది కాబట్టి చాలా అనారోగ్య సమస్యలు. మొత్తానికి అయితే కీలకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కీలక నేత తీరని లోటే అంటున్నారు రాజకీయ నిపుణులు. కుటుంబ సభ్యులు అతని ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు.